విమోచన దినం వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, చూసారా కేటగిరీలు ఇస్తున్నాడు. సమస్తమైన ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం, వీటిని విసర్జించండి. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణారుధులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించండి. ఇక్కడ జాగ్రత్త అండి, లాస్ట్ వచనం కేటగిరీ అన్నీ చెప్పి లాస్ట్ ఒక లింక్ ఇచ్చాడు. ఎదుటోళ్ళని క్షమించాలి. ఇప్పుడు ఏదో మనం ఎదుటోళ్ళని గద్దిస్తామండి, అటు తప్పని అటు తెలుసుకుంటాడు, సాయంత్రానికి రేపటికి వస్తాడు. తప్పైపోయిందని అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ ఉంది చెప్పండి, క్షమించేయాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? క్షమిస్తామా? మొహం చేపించుకు ఇంకా అస్సలు ఇంక చేపించుకో, బాగోదు, ఇంకా అయిపోయిందిరా ఆ రోజే చెప్పండి. అదే వద్దు. మళ్ళీ నేను చెప్పిన ఒక మాట, నేను చెప్పిన ప్రేయర్లో ఒక రోజు నాకు తుల్లు మరి మెలుగు వచ్చిందండి. నిజంగా మీరు కూడా ఒకవేళ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా దేవుని చెప్పు. నన్ను వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ వ్యతిరేకించిన వాళ్ళు ఎక్కడ దగ్గర కనబడతారు? ఏ ఫంక్షన్లోనో దేవుడే చూపిస్తాడు. వాళ్ళని మన ఎదురుగానే కూర్చుంటారు, భోజనం బల్లో చూపిస్తాడు దేవుడు. అలా వ్యతిరేకంగా ఆ రోజు వస్తారు మనకి. ఆ రోజు దేవుడు మనతో లోపల ఉండే ఆత్మ మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ మనకు చెప్తుంటాడు, వెళ్ళి పలకరించి, నువ్వే పలకరించి. లోపల దురాత్మ కూడా ఎవడో సలహిస్తాడే, నువ్వు తగ్గిది వాళ్ళని రాని. ఆ పక్కన ఎవడో ఉంటాడు, మళ్ళీ ఆత్మ ఉంది, వాళ్ళు ఇంకో ఆత్మ ఉంది, ఆడు చెప్తుంటాడు. కానీ మనకి పరిశుద్ధాత్మ లోబడం అయితే ఏ విషయాలు ఎత్తకుండా వాడికి చేతుల్లో చేయబెట్టి, బాగున్నారా, చలకలమైంది, అంతా ఓకేనా? నిజంగా సీన్ జరిగిందండి, అయిపోయింది, ఇంటికి వచ్చేస్తాం. విషయం ఏంటి తెలుసా? మాట్లాడేసాం, క్షమించేసుకున్నాం, ఇంటికి వచ్చేసాం. కానీ మళ్ళీ నైట్ మనకు గుర్తొస్తుంది ఆ పాత విషయాలు, మనకి ఏం చేశాడు అవన్నీ గుర్తొస్తాయి. నేను అడుగుతున్నాను, మళ్ళీ ఆ పాత విషయాలు నీకు గుర్తొస్తున్నాయంటే నువ్వు క్షమించావా? క్షమించలేదు. ఇంకా నువ్వు ఎదుటోళ్ళని క్షమించకపోతేనే నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు. ఎదుటోళ్ళు మనం గద్దించినప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు అడుగుతారు, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మనం క్షమించేయాలి. మనం వెళ్ళి పలకరించినప్పుడు నేను చెప్తున్నాను, గౌరవంగా ఉంటుందండి. వాళ్ళు మనం పలకరించకపోయినా మనం పలకరిస్తే మనం లోకం దృష్టిలో తక్కువైపోతామేమో, కానీ దేవుని దృష్టిలో శబాస్ అనుకుంటాడు. అలాగే ఉండు. ఆ రోజు అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టేయాలి. నైట్ ప్రేయర్లో మనం ప్రేయర్ చేసి మనశ్శాంతిగా పడిపోవాలి. మనకు మళ్ళీ దరిద్రం ఏంటి చెప్పినా, ఆ రోజు ఆడు అలా చేశాడు, ఆ రోజు మనకి గుర్తొస్తుంది. అది గుర్తు రాకూడదు. ఎందుకంటే ఇంకా అయిపోయిందిగా, క్షమించేసాంగా, అయిపోయింది. ఒకవేళ అలాగే జ్ఞాపకం చేసుకుంటే ఈ మనసు దేనికి దారితీస్తుంది చెప్పినా, ఆ రోజు ఆడు మనకు చేశాడు, చెప్పండి, రేపు మనం వాడికి చేద్దాం. ఇప్పుడు అదే కదా ఏపీ పాలిటిక్స్ అంటే ఏది చెప్పండి? అప్పుడు వాళ్ళు పడగొట్టేశారు, చెప్పండి. ఇప్పుడు మేము పడగొట్టేసి మనం రాష్ట్రాన్ని పడగొట్టేస్తారు ఒక రోజు ఇద్దరు కలిసి. వాళ్ళు పడగొట్టి మనం కట్టేవాళ్ళు లేరు, పడగొట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు పడగొట్టేశారు, ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నాను, ఇవే రాష్ట్రాన్నైనా పాడు చేస్తాయి, మనల్నైనా పాడు చేస్తాయి, కాపురాలను పాడు చేస్తాయి. అందుకే ఎదుటి వాళ్ళని క్షమించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుకో, ఎక్కువ కోప్పడకు, ధ్యాసానికి గురవుకు, క్రోధానికి గురవుకు, అల్లరగా చేయకు, దుష్టత్వానికి లోనవుకు. ఏదో ఒక రోజు ఆడొచ్చి సారీరా అన్నప్పుడు, సర్లేరా నేను ఆ రోజే దేవునికి వదిలేశానని హుందాగా ఒక మాట చెప్పు, వదిలే. ఎందుకంటే మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకెంతగా మనం ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోకూడదురా, మన పాత మనసులు చచ్చిపోయాం రా, వదిలే ఆ విషయాలని వదిలే అన్నప్పుడు అది ఎంత హెల్దీ లవ్ ఉంటుంది చెప్పండి? బాగుంటుంది. నీకు షుగర్ కంట్రోల్లో ఉంటుంది, చెప్పండి, అడిగి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీలు అన్నీ బాగుంటాయి, హెల్దీగా ఉంటాం, ముఖంలో గ్లో వస్తుంది, బాగుంటాం. సీరియస్గా మనం నిద్రపోకుండా అడుగుని సీరియస్గా ఆలోచిస్తుంటే కళ్ళ కింద లొట్టలు వస్తాయి, బ్లాక్ వస్తుంది, ముక్కులు వంకర పోతాయి, రకరకాలుగా ఉంటాం, బ్యూటీ పోతుంది. అందుకే హెల్దీగా ఉండండి. ఏదైనా గొడవ జరిగింది ఆ రోజంతా కోపంగా ఉండండి, సీరియస్గా ఇటు కోపంగా ఉండండి. సాయంత్రంగా స్నానం చేసేయండి, మంచి కర్రీ సలస్నానం చేయండి, ఆ రోజు స్నానం చేయండి, మంచి కర్రీ తెచ్చుకోండి, చక్కగా తినండి, ప్రేయర్ చేసుకోండి, మర్చిపోండి. సూర్యుడు అస్తమించాడు, నీ కోపం కూడా అస్తమించిపోవాలి, అయిపోయింది. వాళ్ళు మర్చిపోరు, ఎప్పుడోకి వస్తారు, మనం అన్నీ మర్చిపోతాం, ఏదో రోజు కనబడతారు, పలకరించేస్తాం. అలా అవాక్కైపోయి, అరే ఏం దాచుకోండి అలా పలకరించాడు అంటే, అదే యేసయ్య బిడ్డలకుండే లక్షణం. అదే ఏమీ దాచుకోరు, అన్నీ వదిలేస్తారు, మళ్ళీ ఒకరోజు పలకరిస్తారు.
మరో వచ్చిన చూడండి, త్వర త్వరగా ముగించేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఇవన్నీ మనకు ఆజ్ఞలు. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ఒకడిని ఒకడు ఏం చేయాలి? గతంలో నాకు ఆడు హాని చేశాడు, ఆ కాలం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు, ఇప్పుడు నాకు తారసపడ్డాడు, ఆ హానిని ఇంక నేను గుర్తుపెట్టుకోకూడదు. ఏం చేయాలి చెప్పండి? క్షమించా. నేను అలా గుర్తుపెట్టుకున్నా అంటే నాలో ఏముంది? ఇంకా కోపం ఉంది. నాలో ఇంకా కోపం ఉంటే దాన్ని బైబిల్ ఏమంది? పాపం ఉంది. పాపం ఎక్కువ ఉంటే ఏమవుద్ది? అపవాది వస్తాడు. అపవాది లక్షణాలు నాలో ఉంటే నేను ఎక్కడికి పోతాను చెప్పండి? నరకానికి పోతాను. అంటే ఎంత సులువుగా కోపం నరకానికి తీసుకెళ్తుందా? తీసుకెళ్తుంది. నరకానికి ఎందుకు వచ్చేసేవారంటే ఈ కేటగిరీలు చెప్తే, ఒకడు బాగా తిండి తిని వచ్చేస్తాడు, మరొకడు ఈరోజు నువ్వు ఎక్కువ కోపపడ్డావు అందుకే వచ్చేస్తావు. కోపం వల్ల కూడా నరకానికి పోతావు అంటే బైబిల్ చెప్తుంది, నరకానికి పోతావు. నెక్స్ట్ మనం జరిగే కార్యక్రమం నేను చెప్తున్నాను. మీరు ఎవరి మీదన్నా కోపం పెట్టుకొని, ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకొని, ఎవరి మీదైనా క్రోధం పెట్టుకొని బలలో చేతులు ముంచకూడదండి, గుర్తుపెట్టుకో. అలానే ముంచకండి, ఇంటికి వెళ్ళిపోకండి. వాడు చెప్తూ అర్థమవుతుంది. కోపతాపాలు గొడవలు పెట్టుకుని వచ్చి ఎందులో చేతులు కలపకూడదంట? బల్లలో, ప్రభు రాత్రి సంస్కరణలో చేతులు ముంచకూడదు. ఎందుకంటే మీలో కక్షలు కలహాలు ఉండగా మీరు ప్రభురాత్రి భోజనం తీసుకుంటకు మీకు అర్హత లేదన్నాడు పౌలు. ఎదుటి వాళ్ళని క్షమించకుండా వచ్చి ప్రభురాత్రి భోజనం తీసుకుని, దేవా నన్ను క్షమించని నువ్వు ఎలా అడుగుతున్నావు? నువ్వు ఇతరులను క్షమించలేకపోతే దేవుడు నిన్ను క్షమించడు. అయిపోయింది, బాగుండరా అని చెప్పావు, వాడికి ఎక్కలేదు, వదిలే. దేవుడికి నువ్వు గుణపరచాలని చూస్తే వాడు గుణపడలేదు. దేవుడు ఎలా గుణపరచాలో వాడిని అలా గుణపరుస్తాడు. నువ్వు మాత్రం ఫైర్ అవ్వకు, వదిలే. వాడు సహవాసం ప్రమాదమా, కొంచెం దూరంగా ఉండాలి. ఇవన్నీ బైబిల్ మనకు నేర్పిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు, వ్యక్తిగత వికాసం అంటారు దీన్ని. ఆధ్యాత్మిక వ్యక్తిగత వికాసం ఇది మనం డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ కోపపడాలో, ఎక్కడ కోపపడకూడదో, ఎంత తినాలో, ఎంత తినకూడదో అన్నీ బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ వీక్ మనం చూస్తాం, ఫైనాన్స్ విషయాలు కూడా బైబిల్ చెప్తుంది. ధనము కూడా నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఇది కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమే. అందుకే మరో మాట చూద్దాం, చూడండి మరో మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి నైట్ అంతా చింతపడిపోకు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేయండి. ఇప్పుడు చెప్పండి, లాస్ట్గా నేను ముగించేస్తున్నాను. దీన్ని జయించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ చింతపడిపోకండి, నైట్ అంతా ఆలోచించేయకండి, రాత్రి పగలు ఆలోచించేయకండి, దాని గురించి మీరు ఏంట్రా అని ఇబ్బంది పడిపోకండి. దానికి సొల్యూషన్ ఒకటే, చెప్పండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవా దీని నుంచి నన్ను బయటికి తీసే. కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్స్ మై లార్డ్, ఈ యొక్క బలహీనత నుంచి నన్ను బయటికి తీసే ప్రభా. నాకు ఊరికే నిష్కారణంగా ఎదుటి వాళ్ళ మీద కోపంలో వస్తున్నాయి, ఆ కారణం కూడా నీకు న్యాయపరంగా అనిపించే కోపమేమీ కాదు. నా కారణాలు అంత బాగాలేదు, నాకు చిన్న చిన్న కారణాలకే ఎదుటి వాళ్ళ మీద నేను కోపపడిపోతున్నాను ప్రభా. సరైన కారణం కూడా కాదు, నేను కోపపడిన కారణం నీకు న్యాయమై ఉండాలి, అది న్యాయపరమైన కోపం కాదు ప్రభా, కారణం కాదు ప్రభా. అందుకే నన్ను క్షమించమని అడుగుతున్నాను. నాలో ఈ లక్షణం తీసే ప్రభా అని దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, అప్పుడు సమస్తమైన జ్ఞానంకు మించిన దేవుని సమాధానం ఆడికి నీకు అందరికి ఏమిస్తాడు చెప్పండి? కోపాన్ని తీసేస్తాడు చెప్పండి, సమాధానం పడతారు. అరే ఎలా వచ్చాడ్రా ఆడు, మీరు ఇద్దరు ఎలా అవుట్ అయిపోయారంటే అప్పుడు మీరు చెప్పండి అలాగైపోతాం. ఎలాగైపోయారంటే ఆడికి అర్థం కాదు, మనకు అర్థం అవుద్ది. నైట్ ప్రేయర్ చేసుకున్నాం, సమాధానం పడిపోయాం. ప్రేయర్ చేసుకుంటే సమాధానం పడిపోతారా? అరే కోర్టులో ఇంకా నడుతున్నాయి గొడవలు, వాళ్ళు సమాధానం పడ, వాళ్ళు ప్రేయర్ చేసుకోవట్లేదు.
మనం ప్రేయర్ చేసుకున్నాం, సమాధానం పడు.